నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. త్రిషను డిప్యూటీ సీఎం గా ఎప్పుడు నియమిస్తారు? తమిళనాడులో మాజీ మంత్రి వ్యాఖ్యలు దుమారం. తమిళనాడులో ప్రముఖ నటి త్రిషను టార్గెట్ చేస్తూ రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ మిత్రురాలైన త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఇటీవల డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేసే వివాదంలో చిక్కుకోక తాజాగా మరో ప్రతిపక్ష నేత కూడా ఆమెపై చూసిన కామెంట్లు రాజకీయంగా పెద్ద కలకలం రేపాయి. నటి త్రిషను ఉద్దేశించి అన్నాడీఎంకే నేత మాజీ మంత్రి ఆర్బి ఉదయ్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కీలక పదవుల్లో నటుడు విజయ్ కు అత్యంత సన్నిహితులను నియమిస్తోందని ఉదయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఆయన సినిమాలో పనిచేసిన నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో పాటు ఇతరులకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే విజయ్ త్రిషను ఎప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారో చూడాలని తమిళనాడు ఎదురు చూస్తోంది అంటూ ఆయన ఎగతాళి మాట్లాడారు. ఆలయ ట్రస్టీలు, న్యూఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పిఎస్ తదితర నియామకాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు మదురైలో తీవ్ర నిరసనలకు దారితీశాయి. త్రిష ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదురై వ్యాప్తంగా ఖండన పోస్టర్లు వెలిశాయి. నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆ పోస్టర్లలో హెచ్చరించారు. మరోవైపు ఉదయ్ కుమార్ తక్షణమే చర్యలను తీసుకోవాలని కోరుతూ తూతుకుడి జిల్లా పోలీసులకు టీవీకే కార్యకర్త ఒకరు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తంజావూరులో జరిగిన ఒక సమావేశంలో త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ కామెంట్లు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. టీవీకే మహిళా నేత ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అరెస్టు చేసి విచారించారు. అయితే తాను కావాలని అనలేదని, తన మాటలను కొందరు కట్, కాపీ పేస్ట్ చేసి వక్రీకరించారని ఉదయనిధి వివరణ ఇచ్చారు. వరుసగా సినీ నటిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేస్తుండడం తమిళనాడు చర్చనీయాంశంగా మారింది.